వాటి రోజు మళ్ళీ నేను బ్లాగ్ అయితే చేసిన. ఆఫ్టర్ ఫోన్ కొందామని చూసిన, ఐఫోన్ కొనుక్కొని డైలీ బ్లాగ్స్ ఐఫోన్లో వేద్దాం అనుకున్నా. ఎందుకంటే గూగుల్లో నాకు డైలీ బ్లాగ్స్ అయితే తీయలేకపోతున్నా. ఇంట్లోనే బ్లాగ్ ఏం చేస్తాం, మంచిగా మోటో బ్లాగ్ చేసుకుంటే ఏదైనా బ్లాగ్ చేద్దామని చెప్పి ఇట్లా బయటకి అయితే వచ్చిన. ఇప్పుడు నేనైతే మా ఇంటి దగ్గర సికింద్రాబాద్ ఉన్నా. ఏమని వేసి డైలీ 4 to 5 minutes వీడియో అయితే తీస్తా. నా డైలీ బ్లాగ్స్ అప్లోడ్ అయితే చేస్తాను ఇప్పటి నుంచి. నిజంగా నేను మంచి మోటో బ్లాగర్ కావాలనుకున్నా. అంటే బైక్ పైన కాదు, ఇట్లా స్కూటీ పైన వీడియో తీసుకుంటా ఒక మోటో బ్లాగర్ అయితే కావాలనుకున్నా. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అవుతుంది నేను మళ్ళీ బ్లాగ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే నేను డైలీ బ్లాగ్స్ అయితే చేద్దామనుకున్నా, కానీ ఇన్ని డేస్ అయితే బ్లాగ్ అయితే వేయలే. అండ్ ఇవాళ ఏంటంటే నా బర్త్డే రోజు మళ్ళీ నేను బ్లాగ్ అయితే వేస్తున్నా. ఆఫ్టర్ నాకు తెలిసి ఒక 2 months తర్వాత అనుకుంటా నేను ఇవాళ అయితే బ్లాగ్ అయితే వేస్తున్నా. సో ఎస్పెషల్లీ నేను ఇవాళ బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే నా బర్త్డే అని చెప్పి అంతే. సో ఇన్ని డేస్ నేను బ్లాగ్ ఎందుకు చేయాలంటే నేను ఐఫోన్ కొందామని చూసిన, ఐఫోన్ కొనుక్కొని డైలీ బ్లాగ్స్ ఐఫోన్లో వేద్దాం అనుకున్నా. ఎందుకంటే గూగుల్లో నాకు డైలీ బ్లాగ్స్ అయితే తీయలేకపోతున్నా. నేను ఒక బ్లాగర్ కావాలనుకున్నా, ఒక డైలీ బ్లాగర్ కావాలని అనుకున్నా, కానీ అది అయితే లేదు. ఎందుకో నాకు అర్థమైతే లేదు. కానీ మనం డైలీ బ్లాగ్స్ అయితే ఇట్లా గోప్రోలో అయితే తీయలేము. గోప్రోలో తీసి మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎడిట్ చేసి మనం అప్లోడ్ చేసి అంత పెద్ద ప్రాసెస్. అదే మొబైల్లో వీడియో ఇచ్చి డైలీ బ్లాగ్స్ ఈజీ ఉంటాయి. కొంచెం మొబైల్లో వీడియో ఇచ్చి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది. డైలీ బ్లాగ్స్ కొంచెం ఈజీ అయితే ఉంటుంది. సో ఇవాళ ఈవినింగ్ నా బర్త్డే, అందుకోసం కొంచెం బయటకు అయితే వచ్చిన. ఇంట్లోనే బ్లాగ్ ఏం చేస్తాం, మంచిగా మోటో బ్లాగ్ చేసుకుంటే ఏదైనా బ్లాగ్ చేద్దామని చెప్పి ఇట్లా బయటకు అయితే వచ్చిన. ఇప్పుడు నేనైతే మా ఇంటి దగ్గర సికింద్రాబాద్లో ఉన్నా. జస్ట్ ఇట్లా బయటకు అయితే వచ్చిన. ట్యాంక్ బండ్ వరకు అయితే వెళ్ళేసి అయితే వచ్చేస్తా. సో ఈ లోపు మనం మాట్లాడుకోవడం అనుకుంటున్నా. అంతే డైలీ ఎట్లా అంటే ఒక 4 to 5 minutes బ్లాగ్ అయితే నాకు చాలు. అట్లా డైలీ నా అంటే కొన్ని డేస్ వరకు 4 to 5 minutes వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను డైలీ బ్లాగ్స్. ఒక 2 years నుంచి నేను అయితే ట్రై చేస్తున్నా డైలీ బ్లాగ్స్ చేద్దామని చెప్పి. సక్సెస్ రాకపోవడం వల్ల నేనైతే మధ్యలోనే క్విట్ చేయాల్సి వస్తుంది డైలీ బ్లాగ్స్ చేయడం. ఇయర్ అన్నా మంచిగా అవుతుంది అని అనుకుంటున్నా. నా డైలీ బ్లాగ్స్ వర్కౌట్ అయితే అనుకుంటున్నా, నేను సక్సెస్ అవుతా అనుకుంటున్నా. ఇన్ని డేస్ అసలు ఏమవుతుందో నాకు కూడా అర్థమైతే లేదు. 2020లో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. 2025 years నుంచి నేను వీడియోస్ అయితే ఇస్తున్నా అండ్ సక్సెస్ అయితే కాలేదు. నాకు ఎట్లా గుర్తు అంటే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నా బర్త్డే మంత్లోనే క్రియేట్ చేసిన. సో అట్లా గుర్తు నాకు. బర్త్డేస్ అంత ఎగ్జైట్మెంట్ అయితే ఏం లేదు. అందుకే మార్నింగ్ నుంచి నేను ఎక్కడికైతే వెళ్ళలేదు. జస్ట్ ఏంటంటే ఇప్పుడే కొంచెం బయటకు అయితే వచ్చిన, మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే కొంచెం బయటకు వచ్చి, అది కూడా ఎందుకంటే బ్లాగ్ చేద్దామని చెప్పి, అంటే కదా ఏదైనా టెంపుల్కి పోయి వద్దామని చెప్పి బయటకు అయితే వచ్చిన. ఆల్మోస్ట్ 5 years వెయిట్ చేసిన. నేను ఏమనుకున్నా అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. సెకండ్ ఇయర్ వరకు సక్సెస్ అయిపోతే డిగ్రీ కంప్లీట్ అయిపోయేలోపు మన మంచిగా లైఫ్ కొంచెం మంచిగా ఉంటుంది. మనం వేరే ఆపర్చునిటీస్ ఏం చూడకుండా ఓన్లీ యూట్యూబ్ పైనే మన కెరియర్ అయితే నా కెరియర్ అయితే పెడదామని అనుకున్నా. కానీ థింగ్స్ నేను అనుకున్నట్టు పోలేదు. అందు గురించే ఇంకా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నా. కానీ ఎప్పటికైనా నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతా అని నాకు ఒక చిన్న హోప్ అవుతుంది. అందు గురించే నేను ఏమైనా కూడా వెయిట్ చేస్తున్నా. యూట్యూబ్లో నేను కంపల్సరీ సక్సెస్ అయితే ఇప్పటికైనా అవుతా. అలా సక్సెస్ అయితే అని చెప్పి నేనైతే ఇట్లా వీడియో కూడా ఆపోతుంది కదా, అది కూడా తప్పు కదా. సో అందుకోసమే కంటిన్యూగా డైలీ బ్లాగ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాం మళ్ళీ. కాకపోతే డైలీ బ్లాగ్స్ ఎట్లా అంటే నా లైఫ్ స్టైల్ అయితే ఏం చూపెట్టా, కానీ కంపల్సరీ డైలీ ఒక బ్లాగ్ అయితే పెడతా. అది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా, మళ్ళీ న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నా అని నాకైతే తెలియదు. కానీ కంపల్సరీ డైలీ ఒక వీడియో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తా. చెప్పలేం, ఏ ఒక్క వీడియో సక్సెస్ అయినా కూడా నాకు ఒక స్కోప్ వస్తుంది యూట్యూబ్లో నేను సక్సెస్ కావడానికి. అందు గురించి అని చెప్పి డిలే చేయకుండా ఇట్లా డైలీ ఒక బ్లాగ్ అయితే వేద్దాం అనుకుంటున్నా. ఇన్ని డేస్ నేను అదే తప్పు చేసిన. యాక్చువల్లీ నేను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ టైంలోనే డైలీ బ్లాగ్స్ ఉంటుంటే మంచిగా ఉంటుండే, ఇప్పటికి సక్సెస్ అయిపోతుండే. కానీ అప్పుడు చేయలేదు. నాదే తప్పు, నాదే మిస్టేక్. అప్పుడు నాకు మంచి కంటెంట్ ఉండే, నా కాలేజ్ లైఫ్, మా ఫ్రెండ్స్తోని నేను ఇట్లా టైం స్పెండ్ చేస్తా అని చెప్పి అట్లాంటివన్నీ తీసేది ఉండే. అప్పుడు ఏం చేసిన అంటే ఏమైనా అకేషన్స్ ఉంటేనే వీడియో చేయడం స్టార్ట్ చేసిన. దానివల్ల మొత్తం బిస్కెట్ అయింది. అప్పుడే నేను డైలీ బ్లాగ్స్ ఇట్లా చేసి ఉంటేనే ఇప్పటికీ నాకంటూ ఒక యూట్యూబ్లో మంచి ఒక గుర్తింపు అయితే వస్తుండే. ఇప్పుడు అవంతా ఏం రాలేదు. ఏమని వేసి డైలీ 4 to 5 minutes వీడియో అయితే తీస్తా. నా డైలీ బ్లాగ్స్ అప్లోడ్ అయితే చేస్తాను ఇప్పటి నుంచి.
అంటే కంపల్సరీ నా మైండ్లో అయితే డైలీ బ్లాగింగ్ అయితే ఉంది, కానీ అది డైలీ బ్లాగింగ్ అయితే మోటో బ్లాగ్స్ అయితే అని అదే అర్థమవుతుంది. నేను నిజంగా నేను మంచి మోటో బ్లాగర్ కావాలనుకున్నా, అంటే బైక్ పైన కాదు, ఇట్లా స్కూటీ పైన వీడియో తీసుకుంటే ఒక మోటో బ్లాగర్ అయితే కావాలనుకున్నా, కానీ అది నా లైఫ్లో ఉందో లేదో అర్థమైతే లేదు. కానీ నేను ట్రై అయితే చేస్తాను. ప్రతిసారి నేను ఇదే చెప్తా, 4 to 5 minutes వీడియో డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా, డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా అని. కానీ అసలు నా లైఫ్లో అది కుదురుతలేదు. నాకు అదే అర్థమైతే ఆ ప్రాబ్లం నాలో ఉందా అసలు ఏంటి అని చెప్పి. నాకు నిజం చెప్పాలంటే నాకు బ్లాగింగ్ చేయాలని ఉంది, వేరే ఏం చేయాలని లేదు, కానీ నేను అదే చేయలేకపోతున్నా. ఒకసారి నాకు డైలీ బ్లాగ్స్ అలవాటు అయితే, అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు వ్యూస్ వస్తలేవు. నాకు మంచి వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా నేనే వీడియో చేస్తాను, నాకు వ్యూస్ వస్తలేవు కాబట్టి నేను చేయలేకపోతున్నా. అండ్ ఇంకోటి మన ఎక్విప్మెంట్ కూడా అంతేం లేదు. నా దగ్గర ఒక పాత ఫోన్ ఉంది, వీడియోస్ నేను దాంట్లోనే వీడియో చేస్తుండే, అండ్ ఇప్పుడు కూడా నేను దాంట్లోనే వీడియో చేస్తాను. దానిలో అంత క్లారిటీ ఉండదు. నేను మంచిగా మొన్న బిగ్ బిలియన్ సేల్ ఉండే, అప్పుడు ఐఫోన్ కొందాం అనుకున్నా, కానీ కొన్ని రీజన్స్ వల్ల కొనలేకపోయినా. ఒకవేళ ఐఫోన్ ఉంటే డైలీ బ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది. నేను డైలీ ఒక బ్లాగ్ చేస్తుండే కంపల్సరీ, ఎందుకంటే ఐఫోన్ క్లారిటీ మంచిగా ఉంటుంది వీడియోస్కి. మరి ఆ గోప్రోలా వీడియో తీయచ్చు, కానీ గోప్రో నుంచి మొబైల్కి షిఫ్ట్ చేసి ఎడిట్ చేసే ప్రాసెస్ ఏదైతుందో అంతా నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది. సో ఒక 2-3 క్లిప్స్ అంటే ఓకే, డైలీ మనం చేసే. ఇప్పుడు ఇట్లానే డైలీ బ్లాగ్లో నాకు ఒక చిన్న ఎక్కడికైనా వెళ్ళేది బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్ళి ఆ క్లిప్ ఓకే, కానీ నా డైలీ బ్లాగ్ మొత్తం గోప్రోనే షూట్ చేసి దాన్ని ఫోన్కి సెండ్ చేసుకొని కాపీ చేసుకొని మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అంత ప్రాసెస్ కొంచెం చిల్లేసిపోతుంది నాకు. అందు గురించే నేను గోప్రోలో డైలీ బ్లాగ్స్ తీయలేకపోతున్నా, లేకపోతే అసలు హైలైట్ ఉంటుండే. ట్యాంక్ బండ్ వచ్చేసిన కానీ యూట్యూబ్ వల్ల నేను చాలా అయితే చేసిన. ఒకవేళ యూట్యూబ్ లేకపోతే నేను అవన్నీ అయిపోతుండే. నేను ట్రిప్కి వెళ్ళడం, మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి ఫుడ్ తినడం. ఒక్కసారి మీరు కొత్త వ్యూవర్స్ ఎవరన్నా వస్తే నా ఈ పాత వీడియోస్ వెళ్ళి చూడండి. అన్ని ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, అంటే అప్పుడు ట్రెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను వెళ్ళిన, అవన్నీ నేను వీడియోస్ అయితే తీసిన. కానీ ఏం చేద్దాం, మన లైఫ్లో సక్సెస్ అనేది కొంచెం లేట్ వస్తుందేమో, అంతే. అదే అనుకోవాలా, ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం. ఇంకే చెప్పాలనుకున్నా. ఇక ఈరోజుకి వీడియో కూడా ఏం చేద్దాం అనుకుంటున్నా. చిన్న అట్లా నా బట్టలు బయటకు అయితే వచ్చిన అంతే. సో ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఏంటి, మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.